2 డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే వచ్చింది. ఏంటి అంటే అమెరికాలో ఉంటున్నటువంటి మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇళ్లల్లోనే ట్రాప్ అయ్యి ఉంటున్నారు. అంటే ఇళ్లల నుంచి బయటికి రావాలంటే భయపడుతున్నారు యూఎస్ఏలో. సో, బయటికెళ్ళి వర్క్ చేసుకోవడం కానియండి, లేకపోతే డొమెస్టిక్‌గా ట్రావెల్ చేయాలనుకున్నా, ఈవెన్ ఇప్పుడు అకేషన్స్ కాబట్టి బయటికి వెళ్ళాలనుకున్నా కూడా చాలా వరకు భయపడుతున్నారు అని జెప్పేసి. అది ఇంక ఎంతవరకు స్ప్రెడ్ అయిందంటే అదొక ఇంగ్లీష్ ఛానల్ లాంటిది. అది మన ఇండియన్ ఛానలే. అది అక్కడి నుంచి తమిళ్ నార్మల్ ఛానల్స్ రావచ్చు, ఈవెన్ హిందీ ఛానల్స్ రావచ్చు, ఈవెన్ మన తెలుగు ఛానల్స్‌లో గాని చాలా వరకు ఇంక అది స్ప్రెడ్ అయింది. ఏంటి అంటే అమెరికాలో ఉన్నటువంటి మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇళ్లలోనే ట్రాప్ అయ్యి ఉంటున్నారు అని చెప్పేసి. సో, దానిని చూసి ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి రిలేటివ్స్ రావచ్చు, ఈవెన్ పేరెంట్స్ రావచ్చు, సమ్ ఏదో ఇష్యూస్ అవుతున్నాయంట కదా! అసలు బయటికెళ్ళనివ్వట్లేరంట కదా ఇండియన్స్‌ని అని చెప్పేసి. ఈవెన్ బయట ఎవరైనా తెలిసిన వాళ్ళు కూడా ఇలా జరుగుతున్నదంట అని జెప్పేసి. సో, ఈరోజైతే నా ఒపీనియన్‌ని షేర్ చేస్తాను అంతే. ఇది రియాలిటీ అని అనను. అంటే నాకు ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదు కాబట్టి ఇది అవ్వదు అని చెప్పలేను. ఎవరికో ఒకరికి జరిగింది కాబట్టి ఇంకా యూఎస్ఏలో అందరం ఇలానే ఉన్నామని చెప్పలేం. జస్ట్ ప్రాబబిలిటీస్‌ని బేస్ చేసుకొనైతే ఈ వీడియో నా ఒపీనియన్ చెప్తున్నాను. మీ ఒపీనియన్‌ని గూడా తప్పకుండా కామెంట్ చేయండి. డైరెక్ట్‌గా చూస్తాను. అన్ని కామెంట్స్ చూస్తాను. రిప్లై గూడా ఇస్తున్నాను ఈ మధ్యలో. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సో, ఇంకా టాపిక్‌లోకెళ్తే యూఎస్ ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. నువ్వు రోడ్డు మీద ఎళ్ళాలంటే రోడ్డు మీద ఎళ్ళొచ్చు. విమానంలో ట్రావెల్ చేయాలంటే విమానంలో ట్రావెల్ చేయొచ్చు. బయటికెళ్ళి వర్క్ చేసుకోవాలనుకుంటే బయటికెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. వన్స్ యూ ఆర్ ఇన్ ఏ లీగల్ పొజిషన్. సో, నీకు అన్ని రైట్స్ ఉన్నాయంటే డెఫినెట్‌గా నువ్వు ఇంట్లో నుంచి బయటికెళ్ళేసి నీకు నచ్చిన పనులు చేసుకోవచ్చు. డొమెస్టిక్‌గా నువ్వు ట్రావెల్ చేయొచ్చు. ఏదైనా కూడా చేయొచ్చు. సో, అది ఈవెన్ ఇండియా అనే కానియండి, యూఎస్ఏ అనే కానియండి, ప్రపంచంలో ఏ దేశమైనా కూడా మనం లీగల్‌గా ఉన్నామంటే మనం ఏదైనా కూడా చేసుకోవచ్చు. అక్కడ ఎవ్వరు కూడా ఎలాంటి అబ్జెక్షన్స్ అయితే చెప్పరు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే వాళ్ళు ఒక ఎగ్జాంపుల్‌ని బేస్ చేసుకొని 2 ఇయర్స్ నుంచి యూఎస్ఏలో హెచ్-1బీ వీసా మీద లీగల్‌గానే ఉంటున్నారు. బట్ ఇండియా ఎళ్ళాలంటే చాలా వరకు భయపడుతున్నారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా వద్దులే ఇంక ఇప్పుడు ఇండియాకి రాకు అని చెప్పేసి, ఒకవేళ వస్తే నీ జాబ్ కూడా పోయేటటువంటి ఛాన్సెస్ ఉంటాయని ఒక ఎగ్జాంపుల్‌ని బేస్ చేసుకొని చెప్పారు. సో, నేనేమంటాను అంటే ఆహ్, గత 5, 6 సంవత్సరాల నుంచి ఇండియాకి రాకుండా ఉన్న వాళ్ళం చాలా మందిమి కూడా ఉన్నాము. అండ్ అది వాళ్ళ పర్సనల్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో ఇండియాకి వెళ్ళాలి అనే దాని గురించి కొంచెం లగ్జరీ థింగ్‌లాగా అయిపోయింది. ఇండియాకి వెళ్ళడం అని జెప్పేసి. ఎందుకు అనంటే, రీసెంట్ టైమ్‌లో జూసినటువంటి హెచ్-1బీ కానియండి, అండ్ హెచ్-4 సోషల్ మీడియా పెట్టింది అదొకటి. అంటే ఇమ్మీడియేట్‌గా ఒక రూల్‌ని తీసుకురావడం వలన చాలా మందికి ఏంటి అంటే, ఏ వీసా వాళ్ళైనా కూడా వెళ్ళాలి అంటే భయపడుతున్నారు. మా ఇంట్లో 24/7 ఉంటనే ఉంటది డిస్టర్బెన్స్, డిస్టర్బెన్స్, డిస్టర్బెన్స్. ఏ వీసా వాళ్ళైనా కూడా సడెన్‌గా ఏమైనా డెసిషన్స్ చేంజ్ చేస్తారా అని జెప్పేసి అదొకటి. అండ్ లాస్ట్ టైమ్ $100,000 అనేది ఒక ఫీజు పెడుతున్నామని జెప్పేసి ఇమ్మీడియేట్‌గా చెప్పడము. ఆ టైం లోపల కూడా చాలామంది ఏంటి అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తదా? లేకపోతే యూఎస్ఏలో ఉన్న వాళ్ళకా అని జెప్పేసి ఆ టైం లోపల కంపెనీస్ కూడా మీరు ఇండియాకి వెళ్ళకండి అని చెప్పడం. సో, ఇలాంటి బేసెస్ చాలా ఉన్నాయి కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఈ మధ్యలో చాలామంది ఇండియాకి ఎళ్ళడం అనేది ఒకటి లగ్జరీ లాగానే అయిపోయిందన్నట్లు ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌లో. సో, దానికి కొత్తగా యూఎస్ఏలో ఏదో ఇమిగ్రేషన్ పాలిసీ చేంజ్ అయిపోయి ఇంట్లో నుంచి బయటికెళ్ళనంతగా భయపడే సిట్యుయేషన్స్ అయితే ఏవీ లేవు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఆల్‌మోస్ట్ ప్రెజెంట్ యూఎస్ఏలో ఉన్నవాళ్ళు చాలా వరకు ప్రాబబిలిటీస్ ప్రకారం చూసినా కూడా ఈ మధ్యలో అంటే ఈ క్రిస్మస్ హాలిడేస్, ఈ న్యూ ఇయర్ టైం లోపల ఆల్‌మోస్ట్ అందరూ వెకేషన్స్‌కెళ్లారు. నాష్‌విల్ ఎళ్లారు, ఫ్లోరిడా ఎళ్లారు. ఈవెన్ రాజసిద్ధి హనుమాన్ టెంపుల్ అని జెప్పేసి అది చూడాలని ఉంది ఎప్పటినుంచో అని జెప్పి ఎళ్ళిన వాళ్ళున్నారు. ఇలా చాలా చోటికి మేము ఐ మీన్ చికాగోకెళ్ళాం. సో, ఇలా ఆల్‌మోస్ట్ అందరూ కూడా ఎవరికి నచ్చిన ప్లేసెస్‌కి వాళ్ళకి 1 డేస్, 2 డేస్ డొమెస్టిక్ ఫ్లైట్‌లోనే ట్రావెల్ చేశారు. సో, పెద్దగా అంతగా మనం ఇండ్లల్లోనే అరెస్ట్ అయిపోయి, ఇండ్లల్లోనే ట్రాప్ అయిపోయినట్లుగా అంతరైతే ఎవరు కూడా లేరు. నా ఒపీనియన్ అది ప్రాబబిలిటీస్‌ని బేస్ చేసుకున్నా కూడా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే డొమెస్టిక్ ఫ్లైట్‌లలో ట్రావెల్ చేస్తున్నా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని జెప్పేసి. అండ్ ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఆహ్, పాస్‌పోర్ట్ ఎక్కడ కూడా అడిగేవాళ్ళు కాదు. అంటే రియల్ ఐడీ అనేది. బట్ ఆల్‌మోస్ట్ ఒక 8 మంత్స్ బ్యాక్ నుంచి ఏంటంటే రియల్ ఐడీ మ్యాండేటరీ అని చెప్పడం. అంటే డొమెస్టిక్ ఫ్లైట్‌లలో ట్రావెల్ చేస్తున్నా కూడా రియల్ ఐడీని మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ఒక రూల్ వచ్చింది. సో, దానికి మనకు పెద్దగా పోయేదేమీ కూడా లేదు. సో, అది డెఫినిట్‌గా మెయింటైన్ చేస్తే సరిపోతది.
అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనం ఏదైతే డొమెస్టిక్ ఫ్లైట్‌లలో ట్రావెల్ చేస్తున్నామో అప్పుడు టీఎస్ఏ వాళ్ళు డేటా ఏదైతే డొమెస్టిక్ ట్రావెల్ డేటాని ఐసీ వాళ్ళకి అండ్ యూఎస్‌సిఎస్‌కి సబ్మిట్ చేస్తున్నారు అని చెప్పేసి. దెన్ ఓకే. సబ్మిట్ చేస్తే మనకి ఏంటి అంటే మనం లీగల్‌గానే ఉన్నాం కదా! మనం ఏమి ఇల్లీగల్‌గా లేము. ఇల్లీగల్ వర్క్స్ ఏమి చేయట్లేము. జస్ట్ మనం ఒక వెకేషన్‌కి వెళ్ళినంత మాత్రాన అక్కడ వచ్చే అంత నష్టం ఏమీ లేదు. అండ్ చాలామంది వాళ్ళకి నచ్చిన చోటికెళ్ళి నచ్చినట్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతలా హౌస్ అరెస్ట్ అయిపోయి, అండ్ ఇండ్లల్లోనే ట్రాప్ అయిపోయి, అసలు బయటికెళ్ళలేకుండా, బయటికి వర్క్‌కెళ్ళకుండా అయితే ఎవరు లేరు. అందరూ వాళ్ళ వర్క్‌కెళ్తూనే ఉన్నారు. అండ్ యూఎస్‌సిఐస్ వాళ్ళు ఏదైనా అంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు డొమెస్టిక్‌గా ట్రావెల్ చేసిన I-94 ఆర్ వీసా కాపీ అండ్ పాస్‌పోర్ట్ వీటిని మెయింటైన్ చేయాలి అని చెప్పడం. ఇవన్నీ కూడా ఒక రూల్స్ లాగా వచ్చాయి కానీ ఇండ్లల్లోనే ట్రాప్ అయిపోయి అంతగా అయితే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనము లీగల్‌గా ఉంటాము. మనమేమి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకున్నా, మన మీద ఎలాంటి టికెట్స్ లేకున్నా, అది ఎలాంటి ప్రాక్సీ‌గా జాబ్స్ రాకున్నా, వచ్చేటప్పుడు ఎలాంటి ఫేక్ సర్టిఫికేట్స్ తోటి రాకున్నా, ఇలాంటివి ఏవి చేయనప్పుడు మనం ఎక్కడికెళ్ళినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ అందరూ వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. చాలా బిజీగా ఉన్నారు చెప్పాలి అనుకుంటే యూఎస్ఏలో. అందరూ ఏదో ఒక రకంగా వాళ్ళ పనులలో వాళ్ళు అంతలా భయపడుతూ ఉన్నారా? మీ ఒపీనియన్ చెప్పండి. మీలో ఎవరైనా అంటే యూఎస్ఏలో ఉన్నవాళ్ళు ఎవరైనా మేము బయటికెళ్ళాలంటే భయపడుతున్నాము. చాలా టెన్షన్ అవుతుంది మాకు బయటికెళ్ళాలి అంటే అనేది ఏదైనా ఉంటే చెప్పండి. అండ్ రీజన్ పెట్టండి. ఊరికేనే ఉంటుంది, మాకు భయమవుతుంది అలా రాకుండా ఆ రీజన్ పెట్టేసి చెప్పండి. నేను కూడా చూస్తాను. అంటే నా ఒపీనియనే అది. బట్ మీ ఒపీనియన్ కూడా అది అవ్వాలని లేదు. అండ్ ఇళ్లలో ట్రాప్ అయ్యేదేమీ లేదు. బయటికెళ్తున్నా కూడా మీరు మీ యొక్క రియల్ ఐడీని మెయింటైన్ చేయండి. ఏదైనా కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి జిరాక్స్‌లు అవి ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్‌గా మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఈ మధ్యన ఐసీ రైడ్స్ కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అంటే డొమెస్టిక్ ఫ్లైట్సే కానియండి, ఎక్కడైనా ఎయిర్‌పోర్ట్‌లలో ఐసీ వాళ్ళు కావచ్చు అండ్ వాళ్ళు కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉంటారు కాబట్టి అండ్ ఇప్పుడు అయినా కూడా అన్ని ఐస్‌ని బట్టి స్కాన్ చేయడమే వచ్చింది కదా! న్యూ రూల్ ప్రకారం మేబీ కస్టమ్స్ వాళ్ళు అలానే క్యాచ్ చేస్తున్నారు కదా! సో, దానికి కూడా పెద్ద భయమేమి లేదు. బట్ జస్ట్ మీ దగ్గర ఉన్న వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం ప్రాపర్‌గా క్యారీ చేయండి అంతే. అంతకు మించి ఇంకా మరీ ఇండ్లల్లోనే ఉండి ఏడ్చుకుంటూ, ఆర్చుకుంటూ కూర్చునే వాళ్ళెవరూ లేరు. అండ్ భయపడుతున్నారు. ఎందుకు అనంటే ఇప్పుడు ఇండియాకెళ్ళిన తర్వాత మనకి ఆ అపాయింట్‌మెంట్స్ అనేవి నెలల కొద్దీ డిలే అవుతూ ఉన్నాయి. ప్రాపర్ అసలు అపాయింట్‌మెంట్స్ కూడా దొరకట్లేవు. సో, మనకి ఆ స్టాంపింగ్ అంతా ఎక్స్‌పైరీ అయిపోయింది అని అనుకోండి. న్యూగా స్టాంపింగ్ చేపించుకొని రావాలి అది ఎక్స్‌పైరీ అయిపోతే. సో, అప్పుడు డేట్స్ దొరకక కొంతమంది ఇబ్బంది పడడము. అండ్ నెక్స్ట్ యూఎస్ఏలో ఉంటే మనకి I-94 వ్యాలిడ్‌గా ఉంటే చాలు. సో, మనం ఎట్టైనా కూడా ఎళ్ళొచ్చు. మన మీద ఎలాంటి డీయూఐ, డీడబ్ల్యూఐ ఆర్ ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్ చేసినట్లుగా ఎలాంటి రికార్డ్ లేకుండా ఉంటే అసలు ఎలాంటి భయం కూడా లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇప్పుడు ఇండియాకెళ్ళాము అనుకోండి. ఈ మధ్యలో ఎక్కువగా భయపడేది ఏంటి అంటే అదే. అది ఎక్స్‌పైరీ అయిపోతుంది. వితిన్ 2-3 మంత్స్‌లోనే ఎక్స్‌పైరీ అయిపోతుంటే వాళ్ళొచ్చేటప్పుడు అడుగుతారు. అదేంటి న్యూ స్టాంపింగ్ లేదు అని చెప్పేసి. సో, అదొకటి కొంచెం టెన్షన్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే రీసెంట్ టైమ్‌లో ఒక వీడియో కూడా చేశాం గదా! డీయూఐ ఒకటి ఓల్డ్ కేస్ ఉందని చెప్పేసి, దానిని బేస్ చేసుకొని కూడా డిపోర్ట్ చేశారు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అని చెప్పేసి ఒక న్యూస్. బట్ బేస్డ్ ఆన్ దట్ వన్ ఒక 10,000లో ఒక్కరికి జరిగి ఉండొచ్చు అలాంటి ఇన్సిడెంట్. సుమారు 50,00,000 మంది ఇండియన్స్ ఉన్నారు యూఎస్ఏలో. అలాంటప్పుడు మధ్య మధ్యలో కొంతమందికి కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అవి మనం షేర్ చేస్తూనే ఉంటాం. అలానే ఆల్మోస్ట్ ఇండియన్స్ అందరము ట్రాప్ అయ్యి, ఫీల్ అయ్యేంతయితే లేదు. బట్ ఓకే. ఎవరైనా ఉన్నారేమో ఉంటే కామెంట్ అయితే చేయండి. సో, ఇంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.